రోజు రొయ్యల చికెన్ పకోడా చేస్తున్నానండి. అందుకే ఇది స్పూన్తో 2 స్పూన్లు కారం వేసానండి. ఇదిగోండి ఉప్పు కొంచెం వేసాను, ఒక 1 స్పూన్ వేసానండి. దానికి ఉప్పు ఎక్కువ పట్టదండి రొయ్యల్లోకి. ఇంకొంచెం వేస్తున్నాను. ఫుడ్ కలర్ అండి కొంచెం వేస్తున్నాను. చికెన్ మసాలా అండి కొంచెం వేసానండి. ధనియాల పొడి కూడా కారంలోనే వేసానండి. కార్న్ఫ్లవర్ పిండి అండి, ఈ పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. 2 సరిపోదు అనుకుంటే ఇంకా 1/2 స్పూన్ కూడా వేసేసుకోండి. ఒక కోడిగుడ్డు వేసేయండి. వేసి కొంచెం వాటర్ పోయండి. ఒక రౌండ్ చాలండి, అదంతా కలిసేదానికి వాటరు. కోడిగుడ్డు వేయడం వల్ల బాగా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. రొయ్యలకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇదిగోండి, ఇలాగా అంతా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు అన్ని రొయ్యలన్నీ తీసి దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఒక 1/2 కేజీ రొయ్యలు ఉన్నాయండి, అన్నీ వేసేసాను. ఇప్పుడు అంతా కలిపేస్తున్నాను. కలిపేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. పెట్టేస్తే ఉప్పు కారం అనేది చక్కగా పట్టేస్తుంది దీనికి. ఇలాగే ఇప్పుడే ఏం చేస్తే అది ఉప్పు అనేది దాన్ని లోపల దాకా పోదు, అది టేస్ట్ రాదండి. కాసేపు పెట్టేయాలి, కలిపి పెట్టేస్తే ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ కూడా బాగా వస్తుంది. కాసేపు అలాగే పెట్టేయాలండి. హలో ఫ్రెండ్స్, సారీ అండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. ఇదిగోండి, 1 స్పూన్ వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపోద్ది. ఇదంతా వేసి బాగా కలిపేయండి. ముందు వేసేటప్పుడు మర్చిపోయానండి, ఏమనుకోవాకండి. ఇప్పుడు వేసేసాను. 1 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక 10 నిమిషాలు. ఫ్రెండ్స్, ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు నేను ఒక 20 నిమిషాల దాకా అంతా నానబెట్టేసాను. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. నానబెట్టడం వల్ల దానికి మసాలా, కారం, ఉప్పు అంతా బాగా తగిలిద్దండి, అందుకని. ఇంకా ఫ్రెండ్స్, కాలిపోయినాయి చూడండి. ఇంత మాత్రం కాలిపోవాలండి, ఇంకా తీసేసుకోవాలి. మిగతావి కూడా అలాగే సేమ్ ప్రాసెస్ వేపేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా రొయ్యల పకోడా రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుందండి.
మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.